ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మొదటి వీడియోలో వాసనలు రెండు రకాలు, ఒకటి మలిన వాసన, మరొకటి శుద్ధ వాసన. మలిన వాసనలు జన్మ పరంపరలకు హేతువులైతే శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణమవుతున్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదండి. ఆ వీడియోలో మనం మూలాల్లోకి వెళ్ళి అసలు మలిన వాసన అంటే ఏమిటి, శుద్ధ వాసన అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఎందుకంటే శుద్ధ వాసనలతో ప్రమాదం లేదండి, అవి జన్మరాహిత్యానికి కారణం. ఎందుకు? అవి వేయించబడిన గింజల వంటివి. గింజల్ని వేయిస్తే అవి ఎలాగైతే మరలా మొలకెత్తవో అలాగే ఈ శుద్ధ వాసనలు వేయించబడిన గింజల వంటివి. ఇవి మరలా జన్మలకి కారణం కావు. సమస్య వచ్చినదల్లా ఈ మలిన వాసనలతోనే. జీవుడు ఈ మలిన వాసనల వెంట పరిగెడుతూ అనేక కర్మల్ని ప్రోగు చేసుకుంటూ వాటిని అనుభవించడం కోసం మరలా జన్మలెత్తుతూ ఉన్నాడు. గత వీడియోలో మూలమైన మలిన వాసన దాని గురించి మనం ప్రస్తావన చేసుకున్నాము. అదే దేహవాసన. ఈ దేహవాసన అంటే ఈ దేహమే నేను అనే భావ సంస్కారం ఉంది చూసారండి, ఇదే మలిన వాసన. ఇది అనాది కాలంగా అజ్ఞానం చేత మన మనస్సులో, మన చిత్తంలో నిక్షిప్తమై ఉన్నదండి. అనాది నుంచి ఈ దేహమే నేను అన్న భావన ఉన్నది కదా అండి, ఆ భావ సంస్కారమే మలిన వాసన. ఇది మనం గత వీడియోలో చెప్పుకున్నామండి. ఇది మూలం అండి, మూల బీజం ఇది, ఈ దేహవాసన. ఈ దేహమే నేను అన్న ఈ భావన ఉన్నది కదండి, అది. ఈ దేహమే నేను అనుకుంటున్నాడు కనుకనే దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే అమ్మో నాకేమవుతుందని భయపడుతున్నాడు. దేహం మార్పులు చెందుతుంటే తను మార్పు చెందాను అని అనుకుంటున్నాడు. దేహం రంగు మారితే తను రంగు మారాను అనుకుంటున్నాడు. దేహం వృద్ధి క్షయాలు పొందితే తాను క్షీణించిపోయాను అనుకుంటున్నాడు. తాను గతంలో అలా ఉండేవాడిని ఇప్పుడు ఇలా ఉన్నాను అని అనుకుంటున్నాడు. గతంలో లావుగా ఉండేవాడిని ఇప్పుడు సన్నబడ్డాను అనుకుంటున్నాడు. గతంలో సన్నగా ఉండేవాడిని ఇప్పుడు లావుగా ఉన్నాను అనుకుంటున్నాడు. అంటే ఆ దేహంతో తాదాత్మ్యం చెంది తన ఐడెంటిటీని చెప్తున్నాడు. తను గతంలో లావుగా ఉన్నాడు, ఇప్పుడు సన్నగా ఉన్నాడు, నేను సన్నబడ్డాను అంటున్నాడు. అంటే వాస్తవానికి సన్నబడింది వృద్ధి క్షయాలు, దేహం యొక్క ధర్మాలు. కానీ అది తనకు ఆపాదించుకుంటున్నాడు. ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. ఇదియే దీనికి కారణం అజ్ఞానం. అజ్ఞానం చేత ఈ దేహమే నేను అనుకుంటున్నాడు చూసారండి, ఇది దేహవాసన. ఇక రెండోది, ఈ రెండో అత్యంత ప్రమాదకరమైన వాసన మలిన వాసన, లోకవాసన అండి. ఇది మరి ఒక మలిన వాసన. ఇది ఏమిటి? లోకవాసన. చూడండి, మనం గనక గమనిస్తే ప్రతి వ్యక్తి ప్రపంచంలో అనేక విషయాలను అనుభవించాలని పరిగెడుతూ ఉంటాడు. ఒక విషయాన్ని అనుభవించడానికి, ఉదాహరణకి నాకు ఒక తీపి పదార్థం అంటే ఇష్టం అండి. ఆ తీపి పదార్థాన్ని తినాలని నా మనసు ఆరాటపడుతూ ఉంటుంది. ఉదాహరణకి నాకు పాలకోవా అంటే ఇష్టం అనుకుందామండి.
దాన్ని తినాలని అని నా మనసులో ఆ కోరిక కలుగుతుంది. అంటే ఈ ఇంద్రియాలతో, ఈ పంచ ఇంద్రియాలతో, ఇంద్రియాలతో ఆ విషయాన్ని అనుభవించాలి. ఏదైనా ప్రపంచంలో ఒక విషయం ఉన్నది కదండి, అది ఏదైనా, నేను ఉదాహరణకు ఒక తీపి పదార్థం అన్నాను, ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి అని ఆ కోరిక ఉంది చూసారా అండి, ఈ కోరికలేనండి మనిషిని అశాంతికి గురి చేసేది. ఈ కోరికలే లేకపోతే అసలు మనిషికి అశాంతి, దుఃఖమే ఉండదండి. ఈ కోరికలే, వాటిని పొందాలి, ఎలాగైనా ఆ కోరికలు తీర్చుకోవాలి అని, అంటే ఈ విషయాలని అనుభవించి, ప్రపంచంలో ఉన్నాయి కదండి విషయాలు, ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఈ 5 విధాలుగా ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు కదండి జీవుడు. అంటే శబ్దము అంటే శబ్దము, ఈ చెవితో శబ్దాన్ని వింటున్నాడు, శబ్ద స్పర్శ చర్మంతో స్పర్శను అనుభవిస్తున్నాడు, కంటితో రూపాన్ని చూస్తున్నాడు, ముక్కుతో వాసన చూస్తున్నాడు, నాలుకతో రుచిని అనుభవిస్తున్నాడు. ఈ పంచ ఇంద్రియాల ద్వారానే ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. సో అనుభవించి తన కోరికల్ని తీర్చుకుంటున్నాడు. ఈ కోరికలే కదండి మూలం. మనిషికి ఏదైనా ఒకటి అనుభవించాలి అని ఆ కోరిక ఒకటి ఉన్నది కదండి. అసలు ఆ కోరికకి మూలం ఏదండి? అసలు ఎక్కడ ఉన్నది ఆ కోరికకి మూలం? కోరికలేనండి. ఈ కోరికలను కనుక జయించగలిగితే అశాంతి పోయి నిత్య శాంతిగా ఉంటాడండి మానవుడు. ఏదైనా ఒక విషయాన్ని అనుభవించాలి, లేదంటే నాకు ఒక తీపి పదార్థం ఇష్టము, దాన్ని ఈరోజు నేను ఎలాగైనా తినాలి, ఈరోజు నేను సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎలాగైనా సరే నేను ఆ తీపి పదార్థాన్ని తినాలి, ఆ షాప్లో నేను దాన్ని కొనుక్కొని ఎలాగైనా సరే దాన్ని తినాలి, లేదా ఫలానా వస్తువుని నేను తినాలి అన్న ఆ కోరిక ఉన్నది చూసారండి. అసలు దానికి మూలం ఎక్కడదండి? ఒకటి ప్రపంచంలో, ఈ లోకంలో చూసారండి, మనస్సు విషయాలు అనుభవించాలని పోతున్నది చూసారా, ఆ కోరికకి మూలం ఎక్కడ ఉన్నది? మూలం ఎక్కడ ఉన్నదో తెలుసా అండి? అసలు ఒక వ్యక్తి ఒక పదార్థాన్ని అనుభవించాలి, ఒక స్వీట్ని తినాలి అని అతను తప్పిస్తున్నాడు అంటే, అతని కోరిక పుట్టింది అంటే, ఆ కోరికకి మూలం ఎక్కడ ఉన్నదో తెలుసా అండి? ఆ కోరికకి మూలము అతని చిత్తంలో వాసన రూపంలో తిష్ట వేసుకుని ఉన్నదండి. ఈ వాసనే గనక లేకపోతే అతనికి ఆ పదార్థాన్ని తినాలి అన్న కోరికే ఉండదండి. మీరు ప్రపంచంలో ఏ విషయాన్నైనా గమనించండి, ఒక విషయం వైపు దాన్ని అనుభవించాలని, ఒక విషయాన్ని అనుభవించాలి అని ఇతని మనస్సు పరితపిస్తున్నది అంటే, కోరుకుంటున్నది అంటే, ఆ కోరికకు మూలం అతని మనస్సులో వాసన ఉన్నది. బీజ రూపంలో వాసన ఉండి అది కోరికలకి ప్రేరేపిస్తూ ఉన్నది. ఉదాహరణకి జిలేబీ తినని వ్యక్తికి అతని మనసు ఎప్పుడు దాన్ని తినాలని ఆరాటపడదు. కానీ ఒకసారి తిన్నాడు, ఆ తిన్నప్పుడు అనుభవం ఉంది చూసారా అండి, అది అతని మనస్సులో ముద్రించకపోయింది వాసనగా. భవిష్యత్తులో అతనికి అనారోగ్యం వచ్చినప్పుడు షుగర్, తీపి పదార్థం తినకూడదు. కానీ అతని మనస్సు ఆ జిలేబీని చూసినప్పుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు, జిలేబీ దుకాణం కనిపించింది, దాన్ని తినాలి అని అతని మనసు ఆరాటపడుతున్నది, తిందామని ఆరాటపడుతున్నది. ఆ కోరిక కలిగింది చూసారండి. ఆ కోరికకి మూలం ఏదండి? అతని మనస్సులో ఆ వాసన ఉన్నది చూసారండి. ఆ జిలేబీకి సంబంధించి ఆ వాసన అది కదిలిస్తున్నదండి. అది తినాలి అనే ప్రేరేపిస్తున్నది. ఆ కోరికకి దాన్ని అనుభవించాలి, ఆ జిలేబీని అనుభవించాలి అనే కోరిక ఉంది చూసారా అండి. ఈ నాలుకతో ఆ జిలేబీని అనుభవించాలి, ఈ నాలుక అనే ఇంద్రియం ఉంది చూసారా అండి, దానితో ఈ ప్రపంచంలో ఉన్న ఆ జిలేబీని అనుభవించాలి అనే కోరికకి మూలం ఏదో తెలుసా అండి? ఈ వాసనే అండి. అది కనుక లేకపోతే ఈ కోరిక పుట్టదండి తినాలని. ప్రతిదీ తినండి. ఈ పంచ ఇంద్రియాలతో, ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ ఇంద్రియానుభవాల కోసమే పరిగెడుతూ ఉంటాడు కదండి. ఈ ఇంద్రియ సుఖాల కోసమే పరిగెడుతూ ఉంటాడు.
ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో ఉన్న విషయాలను అనుభవించి సుఖపడాలని పరిగెడుతూ ఉంటాడు. తన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటాడు. తన జీవితాన్ని పతనం చేసుకుంటూ ఉంటాడు. ఉత్తమమైన దుర్లభం అండి. దుర్లభం త్రైమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశయ అంటున్నారు శంకరాచార్యులు వారు. దుర్లభం అండి, అరుదు. మనుష్య జన్మ రావడం, మోక్షం పొందాలనే కోరిక ఉండడం, మహాత్ములను ఆశ్రయించడం, ఈ మూడు లభించడం దుర్లభం అండి. దుర్లభమైన మరి మానవ జన్మ లభించింది కదండి. మరి ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు? నశ్వరమైన నశించిపోయే ఈ దృశ్య వస్తువుల వెంట పరిగెడి వాటిని అనుభవించాలి అనే కోరికతో వాటి వెంట పరిగెడుతూ, ఈ కోరికలు ఎలాంటివో తెలుసా అండి? అగ్నిలో ఆజ్యం పోయడం వంటివే. మీరు పోస్తూ ఉంటే అగ్ని రగులుతూ ఉంటది. అలానేనండి, ఒక కోరిక తీరితే అయిపోలేదండి, అది మరలా లోపల కోరికల్ని పెంచుతూ ఉంటది. కోరిక తీర్చుకున్నారండి, అది ఏమైపోయింది? అక్కడితో అయిపోయిందా? కాలేదండి. అది మీ లోపల వాసన ఉన్నది చూసారా అండి, దాన్ని బలపరుస్తుంది. అది మరలా కోరికలకు కారణం అవుతుంది. ఆ కోరిక తీరినప్పుడు ఇంకా దాన్ని మీరు జీవితంలో ఎప్పుడు అనుభవించరా? మీరు ఒక కోరికని తీర్చుకున్నారండి జీవితంలో, ఇంకా ఎప్పుడు దాన్ని మీరు అనుభవించరా? మరలా రెట్టింపు వేగంతో మరలా దాన్ని అనుభవించాలని మీరు తపన పడుతూ ఉంటారండి. ఎందుకు? అగ్నిలో ఆజ్యం పోసినట్లే. అది చల్లార్చలేరండి. అది అగ్నిని చల్లార్చలేరు. మీరు అగ్నిలో ఆజ్యం పోస్తే అగ్నిని చల్లారుస్తారా? లేరు, ఇంకా అది వేగంతో పెరుగుతుంది. ఇది కూడా అలాంటిదేనండి. కోరికలు కూడా కోరిక తీర్చుకొని నేను దాన్ని అనుభవించి దాన్ని శాంతింప చేసుకుంటాను అంటే లేదండి, అలా ఉండదండి. అది ఇంకా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో ఎందుకు పరిగెడుతున్నాడు అంటే ఆ వాసనలండి. ఆ వాసనలు లాగుతూ ఉన్నాయి ప్రపంచం వైపు. ప్రపంచంలో ఉన్న విషయాల్ని అనుభవించాలి ఇంద్రియాలతో. వీటిని అనుభవించాలి అని మనస్సు ప్రపంచం వైపు ఎందుకు పరిగెడుతున్నదో తెలుసా అండి? ప్రపంచంలో గల విషయాల వైపు ఎందుకు వెళ్తుందో తెలుసా? ప్రపంచంలో విషయాల పట్ల అతనికి గల వాసనలు అండి. అవి ఈ జన్మవే కావాల్సిన అవసరం లేదండి. అనాది కాలంగా జన్మల నుంచి వస్తూ ఉన్నాయి చూసారా అండి? ఆ అనాది కాలంగా ప్రోగు చేసుకున్న ఈ వాసనలు ఉన్నాయి చూసారా అండి? ఇవి ప్రపంచం వైపు లాగుతూ ఉంటాయండి. ఇంద్రియాలు ఎందుకండి ప్రపంచ విషయాల వైపు వెళ్తూ ఉంటాయి? అనుభవించాలి, ప్రపంచంలో విషయాలు అనుభవించాలి అని ఈ వాసనలు తోస్తూ ఉంటాయండి. వెళ్ళు అనుభవించు, ప్రపంచంలో ఉన్న విషయాలను అనుభవించు అని ఈ వాసనలు నెడుతూ ఉంటాయండి. అది ఈ వాసనలో కోరికలకి కారణం అండి. ఒకటి అనుభవించాలి అన్న కోరిక ఉంది చూసారండి, దానికి మూలం ఈ వాసనేనండి. ఎందుకు ప్రపంచంలో విషయాల కోసం మనిషి ఇంతలాను పరిగెడుతున్నాడు? ఇంతలాను అనుభవించాలని, ఇంద్రియాలతో ప్రపంచాన్ని అనుభవించి చివరికి తను పతనమవుతాడని తెలిసినా కూడా ఎందుకు మనిషి ప్రపంచంలో ఈ సుఖాల వెంట పరిగెడుతున్నాడు అంటే ఆ వాసన అనే వాయువు వీచినప్పుడు అండి, ఆ వాయువుకి ఇతను ప్రపంచంలో వెళ్ళిపడుతున్నాడండి. వీటిని లోకవాసనలు అంటారండి. ఈ లోకవాసనల్ని అనుభవించడం కోసమే జీవుడు ఈ ప్రపంచంలో పరిగెడుతూ ఉన్నాడు. ఈ కోరికలన్నిటికీ మూలం ఏందండి? ఈ వాసనలే అండి. ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో విషయాలు అనుభవించాలి అనే కోరిక ఉంది చూసారా అండి? ఈ ఇంద్రియాలతో ప్రపంచంలో విషయాలు అనుభవించడానికి జీవుడు పరిగెడుతున్నాడు కదండి, దానికి మూలం ఏదో తెలుసా అండి? ఈ వాసనలేనండి. ఇవన్నీ చిత్త కుహరంలో ఉంటాయండి. చిత్తం అనే కుహరంలో ఇవన్నీ తిష్ట వేసుకొని ఉన్నాయండి. అసలు మనస్సుకు ఉన్న బలం ఏందో తెలుసా అండి? ఈ వాసనలే అండి. మనస్సు అంటే ఏందండి? ఆలోచనల సమూహమే కదండి. వృత్తి ప్రవాహమే మనస్సు. సంకల్పాన్ని మనోవిద్ధి అని యోగ వాసిష్టం. సంకల్పమే మనస్సు. మన మనస్సులో కలిగే ప్రతి ఆలోచన ఈ వాసనలను ఆధారం చేసుకునే ఉంటదండి. చూద్దాం ఎలానో. ఈ వాసన యొక్క బీజాలు ఉంటాయి చూసారండి, అవన్నీ మనసులో ఉంటాయి కదండి. వాసనలు చిత్తంలో బీజ రూపంలో ఉండి వృత్తులుగా మొలకెత్తుతున్నాయండి. అందుకే వృత్తులన్నీ వాసనలను ఆధారం చేసుకునే ఉంటాయండి. చూడండి, మనకు కలిగే ప్రతి ఆలోచన వాసనలను ఆధారం చేసుకునే ఉంటదండి.
ఈ వాసనలు ఉన్నాయి చూసారా అండి, ఇవి మన వృత్తులను కదిలిస్తే, ఈ వృత్తులు ఉన్నాయి చూసారా అండి, ఇవి మళ్ళా కర్మలను కదిలిస్తాయి. ఈ వాసనలు ఉన్నాయి చూసారా అండి, మన చిత్త కుహరంలో ఇవి వృత్తులుగా మొలకెత్తుతున్నాయండి. ఈ వృత్తులు ఏమవుతున్నాయి, మళ్ళా కర్మల కారణం అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒక విషయాన్ని ఇప్పుడు జిలేబీ ఉందండి, దానికి సంబంధించిన వాసన మీ చిత్త కుహరంలో ఉన్నదండి. మీరు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ జిలేబీని చూసినప్పుడు మీ మనసులో కదిలే ఆలోచన ఉన్నది చూసారా అండి, అది దేని ఆధారంగా కదులుతుందండి? గతంలో మీరు అనుభవించారు కదండి, ఆ అనుభవం ఉన్నది కదండి, అది ఆ ముద్ర ఉన్నది కదండి చిత్తంలో, అది కదులుతుందండి. అది ఆలోచనగా కదిలి ఆ అనుభవం ఉంది చూసారండి, దాన్ని స్మృతికి తెస్తుంది. అది దాన్ని చూసినప్పుడు ఆహా ఇది భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటది, తిన్నాము అన్న ఆ కోరిక ఉన్నది చూసారా అండి, దానికి మూలమైందండి ఈ వాసనే. ఈ వాసన కదిలి ఆలోచనగా మారి మీకు ఆ గత అనుభవాన్ని గుర్తు చేసి తినాలి అనే కోరికకి ప్రేరణ ఇస్తూ ఉన్నదండి. మీరు మరలా దాన్ని తినాలి అనే కర్మకి ఇది ప్రేరణ ఇస్తూ ఉన్నది. మరలా మీరు తింటున్నారు కదండి, కర్మ చేస్తున్నారు కదా, దానికి మూలం ఇదే కదా. ఇప్పుడు మరలా కర్మ చేస్తారు, ఆ కర్మ మరలా ఇంకొక కర్మకి కారణం అవుతుంది. ఇలా కర్మ జన్మ ఇదొక వృత్తం లాంటిదండి. మరలా ఇప్పుడు జిలేబీ తినాలని కర్మ చేస్తారు కదండి, ఈ కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరలా జన్మ తీసుకుంటారు. కర్మ జన్మ ఇది తిరుగుతూనే ఉంటుందండి. ఇది ఒక వృత్తం లాంటిది. చూడండి, ఇప్పుడు ఒక పక్షిని, ఒక చెట్టు మీద పక్షి ఉంది అండి, దాన్ని వేటగాడు దాన్ని పట్టుకోవాలి. ఏం చేస్తాడు, చెట్టు కింద వల వేస్తాడు, దాంట్లో కొన్ని గింజలు వేస్తారు. ఇప్పుడు ఆ పక్షి ఉంది కదండి, ఆ పక్షి ఆ గింజల్ని తినడానికి వచ్చి ఆ వలలో బంధింపబడుతుంది. అప్పుడు ఈ వేటగాడు వచ్చి దాన్ని పట్టుకొని తీసుకుని వెళ్తాడు. అదేవిధంగా ఈ జీవుడు అండి, ఇప్పుడు ఈ లోకంలో జీవుడు బంధింపబడుతున్నాడు కదండి, ఈ జీవుణ్ణి బంధించడానికి ఈ మనస్సు ఉంది చూసారా అండి, ఈ మనస్సు ఇక్కడ వేటగాడు మనస్సు అండి. ఈ జీవుడు పక్షి అనుకుంటే వేటగాడు మనస్సు అండి. ఇప్పుడు ఈ జీవుణ్ణి బంధించడానికి ఈ ప్రపంచంలో జాగ్రత్తగా వినండి, ఈ జీవుడు అనే పక్షిని ఈ సంసారం అనే వలలో బంధించడానికి మనస్సు అనే వేటగాని దగ్గర ఉన్న ఎర ఏమిటండి? ఈ ప్రపంచంలో బంధించడానికి, ఈ సంసారంలో, ప్రపంచం అంటే ఈ సంసారం అండి, ఈ సంసారంలో ఈ జీవుణ్ణి బంధించడానికి ఈ జీవుడు అనే పక్షి, దీని పక్షితో పోలుస్తున్నారండి. ఈ జీవుడు అనే పక్షిని ఈ సంసారము అనే ఈ వలలో బంధించడానికి మనస్సు అనే వేటగాని దగ్గర ఉన్న ఎర ఏమిటి? ఆ వేటగాడు అంటే ఒక పక్షిని బంధించడానికి వేటగాడి దగ్గర ధాన్యం గింజలు ఉంటాయి, అవి వేస్తాడు, అవి తినడానికి వస్తుంది. అలాగే ఇక్కడ ఈ జీవుణ్ణి ఈ సంసారం అనే వలలో ఈ ప్రపంచంలో బంధించడానికి మనస్సు అనే వేటగాని దగ్గర ఉన్న ఎర ఏమిటో తెలుసా అండి? వాసనలండి. వాసనలు మనస్సు ఈ విషయ వాసనలు ఉన్నాయి చూసారా అండి, ఈ విషయాలు, ప్రపంచంలో ఉన్న విషయాలు ఉన్నాయి చూసారా అండి, ఈ విషయ వాసనలు జీవుడి ముందు వేసి జీవుని సంసారంలో తగులుకునేది చేస్తుందండి. చూడండి, మీరు గమనించండి అండి, అసలు ఒక విషయానికి సంబంధించిన వాసన కనుక మీకు లేకపోతే ఆ విషయం మిమ్మల్ని బంధించలేదండి. మీకు జిలేబీ అనే పదార్థం, దాని ఎందు మక్కువ, ప్రీతి ఎందుకు ఉన్నది, తినాలనే కోరిక ఎందుకు కలుగుతున్నది? గతంలో దాని అనుభవం మీకు ఉన్నది, ఆ ముద్ర మిమ్మల్ని కదిలిస్తున్నది, ఆ వాసన. అసలు మీరు ఎప్పుడు తినలేదండి, అసలు తినలేదు, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, మీరు ఆ పదార్థాన్ని చూసినా కానీ తినేయాలి అన్న కోరిక పుట్టదండి, మీరు దాన్ని అనుభవించాలి అన్న ఆ ఆలోచన అయితే కలగదండి, ఆ కోరిక అయితే మీలో పుట్టదండి. ఎందుకంటే ఆ వాసన మీలో లేదు,
ఆ వాసన మీకు లేదు కనుక మీ మనస్సు దాన్ని తినాలి అని ఆరాటపడదు, ఆ కోరిక మీలో రగలదండి. ఎందుకంటే ఆ వాసన మీకు లేదు. ఆ విషయం ఉంది చూసారా అండి, జిలేబీ విషయం, ఆ తీపి పదార్థం, అది మిమ్మల్ని ప్రపంచంలో బంధించదండి. అందుకే ఈ విషయాలను చూసారండి, ప్రపంచంలో ప్రతిదీ విషయమేనండి. ఈ విషయాలే ఈ విషయ వాసనలండి. ప్రతి విషయంతో మనకి గల అనుభవం ఉంది కదండి, అవే వాసనలండి. ఈ వాసనలే కనుక లేకపోతే అసలు మనస్సు అనేది ఈ జీవుణ్ణి ప్రపంచంలో బంధించడానికి అవకాశమే లేదండి. ఈ జీవుడనే పక్షి ఈ సంసారము అంటే ఈ ప్రపంచం అండి, ఈ సంసారం అనే వలలో తగులుకునే అవకాశమే లేదండి. ఎప్పుడు వాసనలు కనుక లేకపోతే, వాసనలే లేకపోతే మనస్సు జీవుణ్ణి ప్రపంచంలో బంధించడానికి అవకాశమే లేదండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక విషయాన్ని అనుభవించి తృప్తి పడాలి అనుకుంటున్నాడు కదండి, కోరిక తీర్చుకోవాలి అని. అది అంతటితో పోతున్నదా అండి? అది మరలా రెట్టింపు వేగంతో మరలా కర్మకి అది కారణమవుతుందండి. మరి ఈ కర్మ జన్మ వీటికి అంతం ఎక్కడ? ఈ కర్మ జన్మ ఉన్నది చూసారా అండి? ఈ కర్మ చేస్తున్నాడు, వాడు దాని ఆ ఫలితాన్ని అనుభవించడానికి మరలా జన్మ ఎత్తుతున్నాడు. ఈ వాసనలు కదిలించడం వలన అతను కర్మ చేస్తున్నాడు, ఆ కర్మ వలన మరలా జన్మ ఎత్తుతున్నాడు, ఆ జన్మలో మరలా కర్మలు చేస్తూ ఉన్నాడు, మరలా ఇంకొక జన్మలకు కారణం అవుతున్నాయి. ఇది ఒక వృత్తం లాగా ఉన్నదండి. కర్మ జన్మ అనేది వృత్తము. ఇప్పుడు వృత్తం ఉన్నది ఒక సర్కిల్ అండి. దానికి ఆది అంతం చెప్పండి, ఎక్కడ అంతమో చెప్పండి. ఒక సర్కిల్ ఉంది, దానికి ఎండ్ పాయింట్ ఎక్కడో చెప్పండి అండి. మనిషి జీవితం కూడా అలానే ఉన్నదండి, ఒక వృత్తం లాగా అంతం లేకుండా ఉన్నదండి. కర్మ జన్మ ఒక వృత్తం మాదిరి అంతం లేకుండా ఉన్నదండి. మరి అసలు దీనికి మార్గం ఏంది? జీవుడు తప్పించుకున్నట్టుకు మార్గం ఏమిటి? ఈ జన్మ పరంపరల నుండి తప్పించుకున్నట్టుకు మార్గం ఏమిటి? ఈ వాసనలు ఉన్నాయి కదండి, ఈ వాసనలే కర్మలకు కారణం అవుతున్నాయి, కర్మలు మరలా జన్మలకు కారణం అవుతున్నాయి అని చెప్తున్నాం కదా. మూలం ఈ వాసనలు కదా. అసలు మరి ఈ వాసనల్ని క్షయం చేసుకోవడం ఎలా? వాసనాక్షయం అంటారండి. ఈ వాసనలను క్షయం చేసుకోవడం ఎలా? దానికే మనకి యోగ వాసిష్టం చెప్తున్నది అండి. ఒక సూత్రం చెప్తారండి, దానికి మార్గం ఏమిటో తెలుసా అండి? వాసనాక్షయానికి తత్వజ్ఞానం అండి. తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము. తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశం అండి. తత్వజ్ఞానం చేత వాసనలు క్షయమవుతాయండి. వాసనలు క్షయమైనప్పుడు మనస్సు నశిస్తుందండి. మనోనాశనం చేత జీవన్ముక్తి కలిగి తీరుతుందండి. ఈ మనోనాశం ఉన్నది కదండి, తత్వజ్ఞానం చేత వాసనల క్షయమైతే మనస్సుకున్న బలం వాసనలే కదండి. ఈ వాసన కనుక క్షయమైతే మనస్సు నశిస్తుంది అంటున్నది శాస్త్రం. ఈ మనోనాశాన్నే అమనస్కము అంటున్నదండి. ఈ అమనస్కము అంటే మనస్సు లేని స్థితి అండి. ఈ విషయాలు వాసనాక్షయము, తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము, ఈ విషయాలు తదుపరి భాగంలో తెలుసుకుందామండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.